అడుగెడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు పైసా వసూల్ నరసింహనాయుడు సినిమాలో బాలయ్య బాబు ట్రైన్ దిగుతూ ఉంటే వచ్చే సీన్ లో ఆయన ఒక్కసారి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయితే చూడండి ఏ రేంజ్ లో ఉంటుంది అనేది. అలాగే 2 సినిమాలే కాదు, ఎన్నో వందల సినిమాలు చేయడంతో పాటు ఎన్నో సీరియల్స్ తో పాటు ఎన్నో 9 నంది అవార్డులు అందుకున్నది కోట శ్రీనివాసరావు గారు అయితే, ఆ తర్వాత 9 బుల్లితెర నంది అవార్డులు అందుకున్న ఏకైక వ్యక్తి మన కృష్ణ కుమార్ గారు. అలాగే ఇలాగ ఫోటోలు చెప్పారు. 4 చిల్డ్రన్స్ ఫిల్మ్స్ చేశాను. 4కి కలిపి 9 యాజ్ అ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా 9 నందులు స్టేట్ నందిలు ఏపీ ఆంధ్రప్రదేశ్ నందులు తీసుకోగలిగాను. ఏమంటివి జాత సొంత సొంత అర్హత లేదందువా ఈ అంత మాట ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షేత్ర పరీక్ష కాదు. ఇది కుల పరీక్ష అందువా నీ తండ్రి భరద్వాజుని జన్మ పెట్టింది. అతి జుగుప్సాకారమైన నీ సమ్మ పెట్టింది. మట్టి కుండలో పుట్టితే కదా నీదే కులము. ఇంద్రేలా పితామహుడు గురుకుల బుద్ధుడైన ఈ సాధనముడు శివచంద్రుల భార్యకు గంగా గర్భమున జన్మించలేదా? ఈయనదే కులము. మాతో చెప్పింతురమ్మయ్యా, మా వంశానికి మూలపురుషుడైన వైశేషుడు దేవవేశకు ఓర్వశి పుత్రుడు కాదా? అతడి పంచమజాతి కన్య అరుంధతి శక్తిని, ఆ శక్తి చండని పరాశురుని, ఆ పరాశురుడు పరపడిచి మచ్చగల్లి మా తాత రాజుని, ఆ రాజు వెంటనే మా పితామహ అంబికతో మా తండ్రిని, పినపిట అంబాలకతో పినతండ్రు పాండు రాజును, ఇంటి దాసితో ధర్మ నిర్వాహకుడైన నీచే కీర్తించబడుతున్నా ఈ విధమైన కనలేదా? క్షేత్ర బీజం ప్రాధాన్యములతో సంచరించిన మా కురువంశము ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులములు వ్యర్థవంతములందు. నాయన దుర్యోధన పద వీరుల పారుల బ్రహ్మ ఋషులు జననములు మనం విచారించదగినది కాదు. నువ్వు అన్నట్టుగానే ముమ్మాటికి క్షేత్ర పరీక్ష. క్షేత్రమున్న వారు ఎల్లరూ క్షత్రులే, కానీ వారిలో రాజ్యమున్న వారినే అట్టి రాజులే కురు రాజ భవిష్యత్తులో పాల్గొనేటకు ఓహో రాజరికమా అర్హత నిర్ణయించినది. అయినను మా సామ్రాజ్యంలో సత్య సామ్రాజ్య సంపద వెలుగుండు అంగరాజులు ఇప్పుడే మూర్తాన్ని శక్తిని గావించుతున్నాను. దుశాసన అందరికి నవరత్న శక్తి కిరీటము వేగముగా కొన్నాడు. మా గాంధర్య సౌరభమ సూర్యజితమణిమైనండి సింహాసనం తెలుపు కళ్యాణ వడ్డున్నారా మంగళతో సూత్సరముగా మోగునుండు కొన్ని మాంగములారా ఈ కరణ మహారాజును కైవరము గావింపుడు ఉన్నాడు కదా. ఈ రాజాసులకు బాలభాగముల కస్తూరి తెలుగు తీర్చిదిద్ది బహుజన శుక్రుల పరిపాలన సారంభ సహాయక కవచ కంచ వైగడ ప్రబంధకులకి వంచనదే వీరగన్నుడు విద్యారాకుడు సహా మహాజన సమక్షమల పండిత పరిపాలన మైత్రన సర్వదా సతదా సాహస ఈ కులకంద మహాప్రజ్ఞను శాశ్వతముగా ప్రక్షాళన సాధించడం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎప్పటి వరకు జన్మదినోత్సవ వేడుకల్లో జరిగాయి.
ఈయన చెప్పిన డైలాగ్ తో ఈ జన్మదినోత్సవ వేడుక కాస్త జాతరలా జరిగింది. ఆ వేడుకలు ఈ చప్పట్లు చూస్తే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. మరి మీరందరూ ఎప్పుడా చూస్తే నందమూరి అన్నగారు బాలయ్యరావుతో మా ప్రవీణ్ గారు రెడీగా ఉన్నారు. మరి ఇది మామూలు కార్యక్రమం కాదు, ఇది ఒక చరిత్ర. మరి మన మల్లాపారావు గారు అంటే ముందు నుండి కూడా మాకంతా ఇష్టం. ఎందుకంటే నాన్నగారు ఎలాగైతే రైఫిల్స్ లో పైకెత్తారు, ఆయన కూడా అదే విధంగా గొప్పగా ఎదిగారు. మరి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలని మేము అనుకున్నాం. మరి దాంతో పాటుగా మన సినీ కళాకారులందరూ ఏడు పెంచులాట ఆడితే ఏ విధంగా ఉంటుందో మరి చూద్దాం. అయితే ఏడు పెంచులాటలో భాగంగా నాకు యాక్చువల్ గా ఈ సృష్టిలో ఇష్టమైన కొన్ని ఉన్నాయి. వాటిలో చెప్పాలంటే ఆ ఏడు కొండలు, ఆ ఏడు వెళ్తారు, ఆ ఏడు పెంకులు. మరి ఈరోజు మన సంతోష్ గారు ఈ విషయంలో మాట్లాడుతుందిగా మన సినీ కళాకారులు సంతోష్ గారు ఒప్పుకు వస్తారు. మీరు ఏడు పెంకులు తిరిగి కోచ్గా ఉండే మీరు ఏమో చెప్తే అలా ఏడు కొండలు లేరు, ఏడు పెంకులు లేరు. అయినా సరే మీరు చెప్పాలనుకుంటుంది మన మమ్మల్ని చెప్తున్నారు. మేము కొండలు అడిగినాం. ఓకే, ఏడు పెంకులైనా ఏడు కొండలైనా ఏదైనా ఎలాగైనా ఒక మనిషి తలుచుకుంటే బైబిల్ ఎదగాలనుకుంటే ఆయన జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం. మరి పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎంతో మంది నటీనటులు మరి మన ముందుకు రాబోతున్నారు, మన అందరినీ అలరించిపోతున్నారు. మరి ఆటైనా పెట్టైనా ఏదైనా మా తర్వాత ఎవరైనా తర్వాత ఎవరు మీరే చెప్పండి. ఓహో బాలయ్య ఏడు పెరుగులాడు కోచుకోవచ్చునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని ఏం చేయమంటాం? ఏం చేయాలని నేను చెప్తే మీరు చేస్తే మీ ప్రత్యేకత ఉంది. మీకు అనిపించింది చేయండి, ఎందుకంటే నేను కూడా అంతే. మాకు అనిపించింది చేస్తాం, అనిపించింది కొడతాం. బలే చెప్పాలయ్యా. అయినా ఇక్కడ ఏడు పెరుగులాగా ఒకడే కొట్టి ఒకడే ఆడాలంటే నాకు చాలా శ్రాకమయ్యా. ఏడు పెరుగులు ఏడు ఆడాలంటే చెప్పు, నేను ఆడతాను. అంటే మీకు వయసు అయిపోయింది, ఏమంటారు చెప్పండి. మీతో పాటు ఎవరైనా తీసుకొస్తే బాగుంటుందేమో. వయసు కూర్చొని పొందడం లేదు. ఏ వయసు పడతారు కానీ వస్తుందా? ఆ వయసులో 50 కాదు. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఎవరు కాదు కళ్ళు చూపుతో చెప్పేస్తాం. మరి మాలాగే ఖర్చులతో కాదు కళ్ళు చూపుతో చెప్పేసి వ్యక్తి కళ్ళు చూపగలం. మరి సురేంద్ర గారితో మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాను. నేను కనిపిస్తా చెప్పలే, నేను రెండు కలతో ప్రపంచం మొత్తం తిరిగేస్తారే. ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి కడు చంద్రబాబు కాదు, మా బావ చంద్రబాబు గారు మాట్లాడితే మేము వాళ్ళని ఎంతో ఆనందిస్తాం. అంతేకాకుండా ఇంకా ఎంతో మంది ఉన్నారు దాచుంచాం. మరి మాట్లాడితే నేను సంతోషిస్తాం. మనం ఏ విధంగా పోతున్నాం, ఎక్కడ పోతున్నాం చూసుకుంటా. ఈరోజు మన మల్లప్పల గారికి 50 సంవత్సరం పుట్టినరోజు వెళ్ళిపోతున్నాం. ఈరోజు మనం ఎందుకు పోతున్నాం, ఎలా పోతున్నాం అంటే ఏడు పెరుగుల ఆందోళన వాళ్ళు పిలిచారు. ఏం బాగుంది, నేను నీకు మొత్తం ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఏడు పెరుగులు ఆకు కూర్చుంటే నా సీటు లాగేద్దాం చూస్తున్నాం. సప్తగిరి జ్యువెలర్స్ అంటే ఒక బ్రాండ్ ఐకానిక్. ప్రతి ఒక్కరు వెళ్ళండి, మీరు అనుకునే ధరలో మీరు చక్కటి బంగారం కూడా లభిస్తుంది. సో బంగారం షాపులు పెట్టడమే కాదు, బంగారం లాంటి మనకుంటేనే ఎంతమంది అభిమానం సాధ్యం. నిజంగా ఇంత అత్యద్భుతంగా ఈ రోజు మీ అందరూ విచ్చేసి మీ ఆశీస్సులు అందించడమే కాకుండా ఇంతమంది ప్రముఖులు ఇంత గొప్పగా ఆయన జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం పండుగగా నిజంగా అత్యంత ఆనందకరం. మొత్తం మీద ఒక్కటైతే చెప్పగలను, ఎలాంటి వ్యక్తి మనందరి మధ్య ఉండడం మనందరికీ గర్వకారణం. కాబట్టి మీ అందరూ సొంత చరిత్రలో గెలిచే విధంగా మీ అభినందన తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన ప్రసన్న కుమార్ గారు కానివ్వండి,
సత్యనారాయణ గారు వెళ్ళి పిల్ల సత్యనారాయణ గారు, మన రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర గారు, మన అనకాపల్లి నగర క్లబ్ అధ్యక్షులు బిల్లూరి వీర సంతోష్ కుమార్ గారు బీవీ గారు, అలాగే ఇక్కడ విచ్చేసిన అఖండ ప్రజానీకం అందరి సమక్షంలో ఈ అత్యద్భుతమైన వేడుక జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ప్రసన్న గారు అలాగే మన మల్ల సురేంద్ర గారు, ఈ బోర్డులో ఏం కనిపించడం లేదు కదా, ఒకసారి మీ పసుపుతో ఒకసారి బోర్డులో బాగుంటుంది. శ్రీ వెంకట సప్తగిరి అధినేత ఎమ్మప్పారావుకి 50వ జన్మదిన శుభాకాంక్షలు. సంవత్సరం వరకు సొమ్మపాల గ్రామ పంచాయతీ 11వ వార్డు మెంబర్గా మరి ఈ ప్రస్తుత కార్యక్రమం కారణమైన ప్రసన్న కుమార్ గారు, అలాగే కేంద్ర సత్యనారాయణ గారు, మల్ల సురేంద్ర గారు, యాదవ్ అధ్యక్షులు బిల్లూరి అనకాపల్లి లాఫింగ్ క్లబ్ అధ్యక్షులు విల్లూరి వీర సంతోష్, ఉపాధ్యక్షులు బుద్ధా ప్రవీణ్ కుమార్, లక్ష్మీ గార్మెంట్స్ అధినేత దాడి వాసు, లాఫింగ్ క్లబ్ వ్యవస్థాపకులు వెన్నకోట బుచ్చిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లాఫింగ్ క్లబ్ సభ్యులు, మల్లా అప్పారావు గారి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. లాఫింగ్ క్లబ్ టీంకి అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Exclusive DJ Sai Ganesh. DJ Sai Ganesh.